పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చేసిన కవరేజ్పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ వివాదం గ్లోబల్ మీడియా రిపోర్టింగ్లో ఉగ్రవాద దాడులను వర్ణించే విధానంపై మరోసారి చర్చను రేకెత్తించింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి గురించి బీబీసీ చేసిన రిపోర్టింగ్పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీ తన వ్యాసంలో ఈ ఉగ్రవాద దాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొంది. ఘోరమైన కశ్మీర్ దాడి తర్వాత పాకిస్తాన్ భారతీయులకు వీసాలను నిలిపివేసింది అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో దాడి చేసిన వారిని మిలిటెంట్లు అని సంబోధించడం భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కవరేజ్ను ఉగ్రవాద దాడి తీవ్రతను తగ్గించే ప్రయత్నంగా భావించింది. భారత ప్రభుత్వం ఓ లేఖ రాస్తూ దేశ ప్రజల భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బీబీసీకి తెలియచేసింది. అమెరికా సెనేట్ ప్యానెల్ ది న్యూయార్క్ టైమ్స్ ఇదే తప్పు చేసింది. పహల్గాం దాడి చేసిన వారిని మిలిటెంట్లు, గన్మెన్ అని పిలవడం ద్వారా ఉగ్రవాద దాడి తీవ్రతను తగ్గించారని అమెరికా హౌస్ విదేశాంగ కమిటీ విమర్శించింది. అది భారతదేశమైనా లేదా ఇజ్రాయెల్ అయినా ఉగ్రవాదం విషయానికి వస్తే ఎన్వైటీ వాస్తవికత నుంచి తొలగించబడిందని ఓ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టులో వారు మిలిటెంట్లు అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ఉగ్రవాదులు అనే పదాన్ని ఎరుపు రంగులో మార్పు చేసినట్లు ప్రకటించారు. కాగా మిలిటెంట్లు, ఉగ్రవాదుల మధ్య ప్రధాన తేడాలున్నాయి. మిలిటెంట్లు రాజకీయ, మత సంబంధిత కారణాల కోసం తీవ్రంగా పోరాడే వ్యక్తులు. అయితే ఉగ్రవాదులు హింస, భయాన్ని సృష్టించి తమ లక్ష్యాలను సాధించాలనుకుంటారు. మిలిటెంట్లు సాధారణంగా సైనిక లేదా ప్రభుత్వ బలగాలతో పోరాడతారు. అయితే ఉగ్రవాదులు సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇంత తేడా ఉన్నా బీబీసీ వారిని మిలిటెంట్లు అని చెప్పుకురావడంతో దేశ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.